మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈరోజు మన రెసిపీస్లో చాలా టేస్టీగా ఉండే పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది మీరు 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పుదీనా ఆకులు, 10 జీడిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 ఎండుమిర్చి, 1 అంగుళమంతా అల్లం, 1.5 కప్పు ఉడికించిన అన్నం. మీరు మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి మరియు రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక మిక్సీ జార్లో పుదీనా ఆకుల్ని వేసుకోండి. పచ్చిమిర్చి, చింతపండు, అల్లం, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పుని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక సైడ్కి వేసుకోవాలి. ఇలాగా ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పుదీనా పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుతూ వేయించుకోండి. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి. మీరు అప్పుడప్పుడు ఇలా పుదీనా రైస్ని తింటే చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు ఇందులో ఉడికించిన అన్నంని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, కలిపిన తర్వాత కలర్ఫుల్గా ఉంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద 1 నిమిషం మూత మూసేసి పెట్టండి. 1 నిమిషం తర్వాత మూత తీసేసి కలుపుకోండి. స్టవ్ని ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. మీరు చట్నీతో కానీ లేదా అలాగే కూడా తినొచ్చు. సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ కోసం shubhasharan.com వెబ్సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నేడే డౌన్లోడ్ చేయండి మన షారోన్స్ రెసిపీస్ ఆండ్రాయిడ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి.